సెకండ్లో మీ ముందుకు. చూస్తూనే ఉండండి నిరంతరం వార్త ప్రసారాలు. కోదాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం 21 ఆగస్టు 2026. కోదాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని వార్షిక తనిఖీ నిర్వహించిన సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ గారు. నేరాల నిరోధానికి సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశాం. విద్యాసంస్థల్లో విద్యార్థుల సర్పవర్తనకు కమిటీలు, అవగాహన కార్యక్రమాలు. పోలీసు ప్రజా భరోసా ద్వారా ప్రజల్లో సామాజిక అంశాలపై చైతన్యం. సరిహద్దు వెంట నిఘా, సమాచార వనరుల బలోపేతం. సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్. జిల్లాలోని సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాల తనిఖీల్లో భాగంగా కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డితో కలిసి ఈరోజు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ గారు కోదాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం తనిఖీ చేశారు. సిబ్బంది గౌరవ వందనం స్వీకరించి కార్యాలయం ప్రాంగణంలో మొక్కలు నాటారు. సిబ్బందితో మాట్లాడి సామర్థ్యంతో పనిచేసి బాధితులకు, పౌరులకు పోలీసు సేవలు అందించాలని అన్నారు. సర్కిల్ పరిధిలో ఉన్న కోదాడ రూరల్, అనంతగిరి, చిలుకూరు, చింతలపాలెం, మెళ్లచెరువు పోలీస్ స్టేషన్లకు సంబంధించిన కేసుల నమోదు, దర్యాప్తు పరిశీలించారు. ఆయా పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న గ్రామాల చరిత్ర రికార్డ్స్ ను, సస్పెక్ట్ షీట్స్, రౌడీ షీట్స్ రికార్డ్స్ తనిఖీ చేశారు. సర్కిల్ పరిధిలో ఉన్న స్టేషన్ల పనితీరు, సిబ్బంది పనితీరు బాగా ఉన్నది అని అభినందించారు. కేసులు, ఫిర్యాదులు పెండింగ్ ఉంచకుండా పని చేయాలని అన్నారు. అనుమానిత వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచి నేరాలను నివారించాలని అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. సర్కిల్ పరిధిలో చాలా విద్యాసంస్థలు ఉన్నాయి. విద్యాసంస్థల్లో విద్యార్థులు ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా, వ్యసనాలకు లోను కాకుండా పోలీసు ప్రజా భరోసా ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నాము. అంతరాష్ట్ర సరిహద్దు కలిగి ఉన్నందున నిఘా అప్రమత్తం చేశాను. చెక్ పోస్టుల ద్వారా తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. అలాగే ప్రతిరోజు స్టేషన్ల పరిధిలో ఉన్న అన్ని ప్రధాన మార్గాల్లో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నాం అన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఎన్ఫోర్స్మెంట్ నిర్వహిస్తూ చర్యలు తీసుకున్నాం అన్నారు. అక్రమ రవాణా జరగకుండా నిఘా విభాగాన్ని, సమాచార వనరులను అభివృద్ధి చేశామని తెలిపారు. దొంగతనాల నివారణ కోసం ఎక్కువ మొత్తంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నాము. సీసీటీవీ కెమెరాలను జిల్లా కేంద్రానికి అనుసంధానం చేశాం అన్నారు. ఈ కార్యక్రమంలో కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, కోదాడ సర్కిల్ ఇన్ఛార్జి సే మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి, ఎస్ఐలు నవీన్ కుమార్, యాకూబ్, అంజిరెడ్డి, డిసిఆర్బీ సిబ్బంది అంజన్ రెడ్డి, శేఖర్ రెడ్డి, సిసి సందీప్, టెక్నికల్ కానిస్టేబుల్ అబెడ్ సిబ్బంది ఉన్నారు. खुरापाटी सावधान। టౌన్లో ఉంటుంది పోలీస్